ఒకరిని ఫాలో అవుతాం. వాడెవడో షూ కొన్నాడు 12,000 పెట్టి, వాడు అయ్యా బలిసినోడు, వాళ్ళ అయ్యా మోసం చేసి సంపాదించినాడు. మరి మన అయ్యాకి అంత సీన్ లేదు. నీ దమ్ముంటే పక్కింటోడు ఎస్ఐ టాపర్కి వచ్చాడు. మగతనం ఉంటే మనిషికి పుడితే తల్లి గర్భం నుంచి బయటకు వస్తే ఈ శాత కాదు. వాడెవడో కారు కొన్నాడు, వాడెవడో ఇల్లు కొన్నాడు, వాడెవడో షూ కొన్నాడు, వాడెవడో బట్టలు కొన్నాడు. కొనుక్కుంటేది 100 రూపాయలదైనా సొక్కే, 1,00,000 రూపాయలదైనా సొక్కే. ఈ బుర్రలో మైండ్ ఉంటేనే నీ అదృష్టం. అందంగా ఉండడం గొప్పతనం కాదు, 10 మంది ముందు హీరోలు కావడం గొప్పతనం కాదు. ఏ పనితో పని చేస్తున్నా ఆ పనికి మనం బ్రాండ్ అంబాసిడర్ అయితే అది మగతనం. గుర్తుపెట్టుకోండి లైఫ్లో. మరి ఇప్పుడు చదువుకుంటారు, ఈ చదువుకున్న గొప్పవరం ఏంది? దాన్ని చూసి మనం భయపడం కాదు, దాన్ని భయపెట్టాలి. ఏమైనా కష్టమా అది? ఒక బిజినెస్ నడవాలంటే 100 మంది సహకారం కావాలి. ఒక టిఫిన్ సెంటర్ నడవాలంటే కస్టమర్ రావాలి. ఇండియాకు వరల్డ్ కప్ రావాలంటే 11 మంది ప్లేయర్లు కష్టపడాలి. నీకు జాబ్ రావాలంటే నువ్వు ఒక్కరివే హీరో. నువ్వు ఒక్కడి కష్టపడితే వరల్డ్ కప్ నీకు వచ్చేస్తుంది. కానీ మన వల్ల కాదు, అది మనకు చేత కాదు. ఎస్ఆర్నో ఒక్కసారి ఒకటైతే గుర్తుపెడుతుంది జీవితంలో. ఒకరికి జాబ్ వచ్చి మనకు జాబ్ రావట్లేదంటే మనకు చేతగానే ఉన్నాం.